అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ధనవంతుడు లాజరు సన్నివేశాన్ని కళ్ళకు కొట్టినట్టు చూపించాడు ఆయన. ఆయన ఎందుకు చెప్పాడు? సాక్షాత్తు దైవ కుమారుడే ఆ సన్నివేశాన్ని కనులారా మన కళ్ళ ముందు ఎందుకు ఉంచాడు? అది ఒక దినం ఉంది. ఆ దినంలో మీ వాళ్ళందరినీ కనులారా చూసే భాగ్యం ఒకటి ఉంది. ధనవంతుడు చక్కగా విలాసాలకి ఇదయ్యి చక్కగా భోగభాగ్యాలతో ఉండి బాధించాడు. పేదలాజరు కూడా తన దారిద్ర్యతను బట్టి మరణించాడు. కానీ అక్కడ తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంది? లాజరు ఎలాంటి స్థితిలో ఉన్నాడో, ధనవంతుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడో. ధనవంతుడు భయానకమైన స్థితిలో, వేదనకరమైన స్థితిలో ఉన్నాడే. మరి పేద లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకుని నెమ్మది పొందుతున్నాడే. అటువైపు నుంచి ఇటువైపు మధ్యలో అగాధం ఉంది. యువతల వైపు నుంచి అవతల వైపుకి ఆ ధనవంతుడు ఎవరు పిలుస్తున్నాడంట? లాజరు, నువ్వు రావయ్యా, ఒక్కసారి నా గొంతు ఎండిపోతుంది, తడి చేయడానికి నీ బొటన వేలుతో ఒక్క చుక్క నీటిని నాకు నాలుగు మీద అంటించయ్యా, చాలు, నా ప్రాణం పోతుంది అని విలవెల్లాడుతున్నాడే. ఆ స్థితిలో ఉంటావా? అబ్రహాము రొమ్మును ఆనుకుని నెమ్మది పొంది ఆ స్థితిలో ఉంటావా? ఆలోచన చేసుకో, ఇమాజినేషన్ చేసుకోండి. ఇక్కడ మీరు భర్తల మీద భార్య మీద ప్రేమ కురిపిస్తున్నారు, బాగుంది. ఒకవేళ మీరు మరణిస్తే మీ భర్త ఏమో యువతలుండి మీ భార్య అవతలుంటే, ఒకవేళ మీ భార్య యువతలుండి మీ భర్త అవతలుంటే పిలుస్తారా? పిలుస్తారా? అప్పుడు ఇక్కడైతే బాగానే ఉంటుంది. పిలిస్తే పలకపోతే ఏ దాకా చెంబో మీదకి వచ్చేస్తాయి. అవునా? అక్కడ అలా ఉండదు. అవునా? అక్కడ అలా ఉండదు. మీరు పిలుస్తారు, కానీ నేను రాలేనటువంటి పరిస్థితి, ఏమి చేయలేనటువంటి పరిస్థితి. అది ఈ భూమి మీద ఉండగానే సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మందే, మన క్రైస్తవ కుటుంబాలదే. మీ బిడ్డలు ఎడలు ఎంతో ప్రేమ ఉంటారు. సడన్గా మీ బిడ్డలు కనుమరుగైతే పరిస్థితి ఏంటి? నీ బిడ్డలు నరకంలో వేదనకరమైన స్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటే యువతల ఒంటి నుండి నువ్వు చూస్తావా? కనలారా చూస్తావు. కానీ ఒకానొక సందర్భం ఉంది. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ ధనవంతుడు లాజరు సందర్భాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఆయన చెప్పాడు. ఎందుకు? ఒక రోజు ఉంది, ఆ రోజున మీరు కూడా ఇలాంటి స్థితిలో ఉంటారు, జాగ్రత్త. నేడు అని సమయం ఉండగానే ఖచ్చితంగా రక్షింపబడండి, రక్షణ పొందుకోండి.